మిషన్ భగీరథ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 26,000 రూపాయల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరు మల్లేశం డిమాండ్ చేశారు. తుర్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లుగా గ్రామాలకు తాగునీరు అందించే బాధ్యతను నిర్వహిస్తున్న కార్మికులకు ఇప్పటికీ 10,000 రూపాయల కంటే తక్కువ వేతనం అందుతుండడం బాధాకరమన్నారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల నేపథ్యంలో ప్రస్తుత వేతనాలతో కుటుంబాలను పోషించడం సాధ్యం కాదన్నారు. అనంతరం తుర్కపల్లి మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావుకు వినతి పత్రం అందజేశారు. జూలై 27వ తారీఖు నాడు మిషన్ భగీరథ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కార్మికులకు 10 సంవత్సరాల పైగా చేసిన కనీస వేతనం 10,000 దాటుతున్న పరిస్థితి లేదు. మరొక వైపు వాళ్ళు ఇస్తున్న వేతనాలు లిస్టు చూస్తే ఒక ఆయనకి 23,000 అని 18,000 అని ఉన్నది. మరి అవి ఎవరు తీసుకుంటున్నారు, ఎక్కడ పోతున్నాయి, మా పేర్లతో ఆ వేతనాలు ఎవరికి ఇస్తున్నారని చెప్పి ప్రశ్నించడం కోసం ప్రతి మిషన్ భగీరథ కార్మికుడు రేపు 27వ తారీఖున ఎస్సీ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పాల్గొని నిలదీయాలని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కార్మికులు రావాల్సింది కోరుతా ఉన్నాను. ఉదయం 9 గంటలకు సిఐటి జిల్లా కార్యాలయం దగ్గర సమావేశం అనంతరం